శనగలతో కూడా ఇన్ని రకాల బ్రేక్ఫాస్ట్లు చేసుకోవచ్చా అనుకుంటారు ఈ వీడియో చూశాక. అవునండి, 1 కప్పు శనగలు ఉంటే చాలు, మినప్పప్పు అవసరం లేకుండానే మనము రకరకాలుగా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏదైనా 1 కప్పు తీసుకొని ఆ కప్పు కొలతతో 1 కప్పు శనగలు, 1 కప్పు బియ్యము, 1 కప్పు రాగులు వేసుకొని 1/2 టీ స్పూన్ దాకా మెంతులు వేసేసి 1కి 2 సార్లు బాగా కడిగేసుకోండి. ఇలా బాగా కడుక్కొని మంచినీళ్ళు వేసేసుకొని నైట్ అంతా నానబెట్టుకోండి. మనం ఈ పిండిని పులియపెట్టుకునే అవసరం కూడా లేదు. పిండి రుబ్బుకున్న వెంటనే దోశలు అయితే వేసేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు చక్కగా నానిపోయిన మార్నింగ్ కల్లా మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకే నేను ఇక్కడ ఒక 2-3 పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. అలాగే ఒక 2-3 ఇంచులంతా అల్లంని కూడా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. వీలైనంత మెత్తగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలాగా కన్సిస్టెన్సీ చూసి నీళ్లు వేసుకోండి, మరీ లూజ్గా చేసుకోవద్దు. ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని సోడా, ఈనో ఇలాంటిది ఏది అవసరం లేకుండా రుచికి సరిపడా ఉప్పు ఒకటి వేసుకుంటే సరిపోతుంది. బ్యాటర్ అంతా ఈవెన్గా ఒకసారి ఉప్పు బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకుంటే బ్యాటర్ రెడీ అయిపోతుంది. పెనం మీద ఒక గరిటె పిండి వేసుకొని మనకి ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా, మెత్తగా కావాలంటే మెత్తగా, ఉత్తపంలాగా రకరకాలుగా చేసుకోవచ్చు. ఈరోజు మీకైతే క్రిస్పీ దోశ చూపిస్తున్నానండి. చూడండి, మనకి బాగా పెనాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో చక్కగా కాల్చుకున్నారంటే ఇలాగ క్రిస్పీగా దోశ అయితే రెడీ అవుతుంది. అదే కొంచెం మంటని ఎక్కువ పెట్టుకొని దోశను కొద్దిగా మందంగా వేసుకుంటే ఇలాగ మెత్తగా అయితే వస్తుంది. సో ఇంకా డిఫరెంట్గా ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి వీడియోస్ కావాలనుకుంటే కనుక కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. థ్యాంక్ యూ ఫర్